ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా హాయిగా బ్రతకాలి అనుకుంటారు. అందుకే సాక్షి లైఫ్ మీకోసం అద్భుతమైన ఆరోగ్యకరమైన టిప్స్తో మీ ముందుకు వచ్చేసింది. అవేంటో చూసేద్దామా? విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు వస్తాయా? విటమిన్ డి అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించే పోషకం. కాబట్టి విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది లోపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వాటిలో కొన్ని శారీరక సమస్యలు కాగా మరికొన్ని మానసిక సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. విటమిన్ డి లోపం డిప్రెషన్కు ఎలా దారితీస్తుందో, దానిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి విటమిన్ డి లోపం కావచ్చు. విటమిన్ డిని సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఇది మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తోంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. అంతేకాదు, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని కూడా నియంత్రిస్తోంది. విటమిన్ డితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాబట్టి శరీరానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విటమిన్ డి లోపం తలెత్తడానికి వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి ఎండలో తక్కువ సమయం గడపడం. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎముకలు బలహీనపడడం, జుట్టు రాలడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు, విటమిన్ డి లోపం డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుందనే చెప్పాలి. విటమిన్ డి మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు సెరోటోనిన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. తద్వారా డిప్రెషన్ వస్తుంది. విటమిన్ డి లోపం ఆందోళన, బైపోలార్ డిజాస్టర్, సీజనల్ ఎఫెక్టివ్ డిజాస్టర్ వంటి ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఉంటుంది.